ఈ నంబర్ మీద మొత్తం లాస్ నడుస్తుంది మేడం. సార్ గేమ్‌లో వచ్చి నాకు లాసెస్ అనేది అవుతుందనే కన్సర్న్ చెప్తున్నారు. హ్మ్. మీ కన్సర్న్ అర్థమవుతుంది సార్. మరి మీ కన్సర్న్ పరంగా ఒకసారి నేను మీ అకౌంట్‌ని చెక్ చేసి మీకు హెల్ప్ చేస్తానండి. టెన్షన్ తీసుకోకండి. కానీ సార్ దానికి ముందు తెలుసుకొచ్చినా మాట్లాడుతున్న నంబర్ పైన ఇన్ఫర్మేషన్ అడుగుతారు. వేరే నంబరా అండి? ఇదే నంబర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ డీటెయిల్స్ వెరిఫై చేసినందుకు. ఇక్కడ మీ కన్సర్న్ చెప్పినారు మీరు లాస్ అవుతున్నారని. దాని గురించి కదా సార్ నేను చెక్ చేసి మీకు అప్డేట్ అదే ఇవ్వడానికి మేడం ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నాను. ఫోన్ చేయాలి మీకు? ఎంతమందికని ఫోన్ చేయాలి? ఒక లాస్ అంటే ఎందుకు లాస్ చేయనీకా మీ దగ్గర మేము ఆడే డబ్బులేసి? ప్లాట్‌ఫార్మ్ మాత్రమే అందిస్తుంది. ఏం దీంట్లో ప్లాట్‌ఫామ్? ఎటువంటి ఇష్యూ లాస్ అయ్యే కాకోకుండా ప్లాట్‌ఫామ్. మీకు సపోర్ట్ చేయొచ్చు లాస్ అయ్యే అంతేగాని మీకు ప్లాట్‌ఫామ్ హెల్ప్ ఇస్తారా? చేయనికి రాదు సార్. ఏంటిది? మేము అప్డేట్ ఇవ్వచ్చు. ప్లాట్‌ఫామ్ ఇవ్వచ్చు. ఇష్యూ రాకుండా ఉండేలాగా మేము చూడొచ్చు. అంతకు మించి మళ్ళీ ఇట్లా లాస్ మీకు చేసేటోడు గేమ్ ఎవడు? లాస్ మమ్మల్ని చేసేటోడు ఎవడు? ఎవరు మిమ్మల్ని లాస్ చేపియాలి, గెలిపియాలని ఉండదు మళ్ళీ సార్. ఎవరికి పోతున్నాయి పైసలన్నీ? టేబుల్‌లో గెలిచిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకెళ్తుంది సార్. కొన్ని మేడం ఏం మాట్లాడుతుంది మీద మమ్మల్ని లాస్ చేసి మీరు అంత బాట్ ప్లే అని పెట్టేసి బాట్ ప్లేయర్ లాంటిది లేదు. ఇది నో బాట్ సర్టిఫైడ్ ప్లాట్‌ఫామ్ సార్. కావాలంటే దానికి సర్టిఫికేట్ కూడా ఇచ్చినాం చెక్ చేయొచ్చు మీరు. అండ్ దీన్ని గిన్నెస్ బుక్స్ ఆఫ్ రికార్డ్ నుంచి 2 సర్టిఫికేట్ పొందింది కూడా ఆ సర్టిఫికేట్ లిస్ట్ లోనే చూడొచ్చు. మరి బాట్స్ లాంటిది ఉంటే వాళ్ళు కూడా సర్టిఫైడ్ డీటెయిల్స్ అనేది ఇవ్వరు సార్. సర్టిఫికేట్ ఎవడైనా తీసాడు మేడం. ఇప్పుడు 10th క్లాస్ చదవ ముందుకే 10th క్లాస్ సర్టిఫికేట్ నేను ఇట్లా తీసుకొస్తా. సరే సార్ మీరు అడుగుతున్నది 10th క్లాస్ సర్టిఫికేట్ గురించి కాదు. ఇది గవర్నర్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్. ఇవి అంత ఈజీగా దొరకవు. మీరు జెన్యూన్ గా ఉంటే మాత్రమే దొరికేది. ఊరికే ఏది పడితే అది మేము పెట్టట్లేదు సార్. దానికి ఇంకా మీకు కావాలంటే కన్ఫర్మేషన్ కి టీడీఎస్ అండ్ జిఎస్టీ కూడా ఉంది. మాకు భారత సర్కారం నుంచి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది. దాన్ని మేము ఫాలో చేస్తున్నాం అనే దానికి అది కూడా ఒక పార్ట్ ఆఫ్ మీకు కన్ఫర్మేషన్ అయి ఉంటది సార్. ఎక్కడి నుంచి ఉంది మేడం మీకు? భారతంలో ఆడించడానికి భారత సర్కారం ఇంకా పర్మిషన్ ఉంది. ఇది ఆడి మళ్ళీ ఎంతమంది చచ్చిపోతుంది మేడం మళ్ళీ? క్షమించాలి సార్. ఒక గేమ్ ని వినోదాని కోసం ఆడేటప్పటికి ఎటువంటి ఇష్యూ ఉండదు సార్. కానీ గేమ్ ని డబ్బు సంపాదించే ఒక మార్గం గురించి ఆలోచించేటప్పటికి ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. అప్పటికి యూజర్స్ కి ఇబ్బందులు అవుతున్నాయి. క్షమించండి నేను వేరే యూజర్స్ గురించి ఎటువంటి ఒక కామెంట్ చేయలేను. ఎందుకంటే మీరు కాల్ చేసేది ఉంటే ఇది సంపాదించే హక్కు కాదు సార్. మీరు ఎన్నిసార్లు దాని గురించి నాకు ఇట్లా కావాలనుకున్నా దాంట్లో వేరే ఆకలి అవుతుంది ముంగడ బిర్యానీ ఉంది కానీ మీరు పక్కన సార్ ఇది మీకు వేరే గురించి కాదు, యాప్ గురించి మాత్రమే నేను మాట్లాడగలను. ఇది గేమ్ అండి, సంపాదించే ప్లాట్ఫామ్ కాదు. సంపాదించేది ఉండడం నేను సంపాదించేది బిజినెస్ అనే పేరు ఎందుకు వేసింది మేడం మీరు? యాడ్ క్యాష్ గురించి ఎందుకు పెట్టింది? క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను సార్. దయచేసి నాకు ఒక నిమిషం మాట్లాడడానికి అలౌ చేస్తారా టైం? అది లేదన్నా 10 లక్షల దాకా లాస్ అయిపోయింది. సారీ సార్ మీరు ఎన్నిసార్లు సేమ్ కన్సర్న్ అడిగినా గేమ్ పరంగా ఏం అప్డేట్ ఉందో నేను దాన్ని మాత్రమే ఇవ్వగలను. మీరు ఎన్నిసార్లు నేను